అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై టీవీ న్యూస్. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. సింగపూర్ లో చంద్రబాబు బృందానికి స్థానిక తెలుగు ప్రజలు, పారిశ్రామికవేత్తలు, ఎన్ఆర్ఐలు ఘన స్వాగతం. సాంప్రదాయ వస్త్రధారణలో తరలివచ్చి స్వాగతం పలికిన తెలుగు కుటుంబాలు, మహిళలు. సింగపూర్లో తెలుగు డయాస్పోరా కార్యక్రమానికి అనూహ్య స్పందన. సింగపూర్తో పాటు పొరుగున ఉన్న 5 దేశాల నుండి తెలుగువారి రాక. 2500 మందితో చంద్రబాబు ఫోటో సెషన్. చంద్రబాబుపై ప్రపంచ వ్యాప్తంగా ఉన్న విశ్వసనీయతే ఆంధ్రప్రదేశ్కు అతిపెద్ద పెట్టుబడులు. సింగపూర్లో ఏపీ ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్. సింగపూర్ చేరుకున్న సీఎం చంద్రబాబు బృందానికి స్థానిక తెలుగు ప్రజలు, పారిశ్రామికవేత్తలు, ఎన్ఆర్ఐలు, ఏపీ ఎన్ఆర్టీ ప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. తెలుగు కుటుంబాలు, మహిళలు సాంప్రదాయ వస్త్రధారణలో తరలివచ్చి స్వాగతం పలకడం విశేషం. అటు చిన్నారులు కూచిపూడి నాట్యంతో సీఎంకు ఘన స్వాగతం పలికారు. సీఎం రాక సందర్భంగా హోటల్ ప్రాంగణంలో తెలుగు కుటుంబాల సందడి కనిపించింది. ఇక 5 రోజుల పర్యటనలో భాగంగా చంద్రబాబు 29 సమావేశాల్లో పాల్గొననున్నారు. చంద్రబాబు అక్కడి వారందరితో ఫోటోలు దిగారు. సీఎంతో ఫోటో దిగేందుకు ఉత్సాహం చూపారు. తెలుగుదనం బుట్టిపడేలా అక్కడ వారందరూ సాంప్రదాయ వస్త్రాలు ధరించి సీఎంకి ఘన స్వాగతం పలికారు. సింగపూర్ లో నిర్వహించిన తెలుగు డయాస్పోరా సౌత్ ఈస్ట్ ఏషియా కార్యక్రమం విజయవంతమైంది. ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ హాజరైన ఈ కార్యక్రమానికి అపూర్వ స్పందన లభించింది. సింగపూర్ తో పాటు సమీపంలోని 5 దేశాల నుంచి పెద్ద సంఖ్యలో తెలుగు ప్రజలు, ఎన్ఆర్ఐలు కార్యక్రమానికి తరలివచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు రాకముందే ప్రధాన ఆడిటోరియం తెలుగు వారితో నిండిపోయింది. దీంతో అనుబంధ ఆడిటోరియానికి కూడా సభికులను తరలించాల్సి వచ్చింది. సుమారు 5 గంటల పాటు అత్యంత ఉత్సాహంగా సాగిన కార్యక్రమంలో ఎన్ఆర్ఐలు తమ భార్య పిల్లలతో, స్నేహితులతో కలిసి పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం దాదాపు 2500 మందితో ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోటో సెషన్ నిర్వహించారు. 2.5 గంటల పాటు ఓపికగా నిలబడి ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ ఫోటోలు దిగారు. మంత్రి నారా లోకేష్ కూడా వేదికపైనే ఉండి ప్రతి కుటుంబం ఫోటోలు దిగేలా సహకరించారు. ఈ సందర్భంగా తెలుగువారు ముఖ్యమంత్రి చంద్రబాబుతో మాట్లాడి తమ అభిప్రాయాలను, సమస్యలను పంచుకున్నారు. పిల్లలతో తెలుగు డయాస్పోరాకు హాజరైన మహిళలను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేకంగా అభినందించారు. ఎక్కడ ఎత్తుకోవాల్సిన పని లేదు. ఏ దేశానికి వెళ్ళి ఒక పాష్ లొకాలిటీకి పోయి గట్టిగా తెలుగులో మాట్లాడితే 100 మంది గ్యాదర్ అయిపోతారు. ఇది చూసినప్పుడు దీనికంటే ఏం కావాలి ఆనందం అని అడుగుతున్నా. ఒక పబ్లిక్ పాలసీ, ఒక విధానం మనం తీసుకురాగలిగితే ఎన్నో డికేడ్స్ కాదు, కొన్ని సంవత్సరాల్లోనే ఇది వాస్తవ రూపం దాల్చే పరిస్థితి వస్తుంది. ఈరోజు హైదరాబాద్ ఉంది, ఆ రోజు వేసిన ఫౌండేషన్ ఈరోజు దేశంలోనే హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్కు చిరునామా ఏదంటే తెలంగాణ రాష్ట్రం. అది ఆ రోజు మనం వేసిన ఫౌండేషనే. ఇప్పుడే నేను సింగపూర్ దేశానికి వచ్చాం. ఈరోజు వాళ్ళు 60వ ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణంలో ప్రవాస భారతీయులు కీలక పాత్ర పోషించాలి అని, వారే రాష్ట్రానికి బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరించాలి అని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు. సింగపూర్లో ఏపీఎన్ఆర్టీ ఆధ్వర్యంలో జరిగిన తెలుగు డయాస్పోరా సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. చంద్రబాబుపై ప్రపంచ వ్యాప్తంగా ఉన్న విశ్వసనీయతే ఆంధ్రప్రదేశ్కు అతిపెద్ద పెట్టుబడి అని లోకేష్ ఈ సందర్భంగా ఉద్ఘాటించారు. గట్టిగా చెప్పాలి, వినపడట్లేదు. వేదికమైన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, హిజ్ ఎక్సలెన్సీ శిల్పక్ అంబులే ఇండియన్ హై కమిషనర్ టు సింగపూర్, గౌరవనీయులు రవి ప్రసాద్ గారికి, తెలుగులు పెద్ద ఎత్తున బయటకు వచ్చి గౌరవ ముఖ్యమంత్రి గారికి
స్వాగతం పలుకుతాం చూశాను. నేను సింగపూర్లో ఉన్నానా లేదంటే సింహాచలంలో ఉన్నానా అనే డౌట్ ఈరోజు నాకు వచ్చింది. ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా తెలుగులు అగ్రస్థానంలో ఉన్నారు. సింగపూర్లో కూడా ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాపార నెట్వర్కింగ్ సంస్థ బిఎన్ఐ విశాఖ జిల్లా గాజువాక సమీపం నాతయ్యపాలెంలో జాతీయ స్థాయి సదస్సు నిర్వహించింది. సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కేవీటీ రమేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సుకు విశాఖ పారిశ్రామిక ప్రాంతానికి చెందిన సుమారు 250 మంది దిగ్గజ వ్యాపారవేత్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సుమారు 850 మంది సభ్యులతో కూడిన ఈ సంస్థలో ఒకరికొకరు సూచనలు ఇచ్చిపుచ్చుకోవడం ద్వారా సభ్యుల వ్యాపారాలను వృద్ధి చేసుకోవడానికి సహాయపడుతుందన్నారు. ఇందులో కొత్త పరిచయాలను ఏర్పరచుకోవడానికి, ఆయా పరిశ్రమల్లో నైపుణ్యం గల వ్యక్తులతో కలిసి పనిచేయడానికి అవకాశాన్ని పొందడానికి ఇది ఒక బలమైన నెట్వర్కింగ్ వేదికను అందిస్తుందన్నారు. వివిధ పరిశ్రమల నుండి వచ్చిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పరచుకునే గొప్ప అవకాశాన్ని కల్పిస్తుంది అని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంటీజెడ్ ప్రతినిధి రోహిత్, ఆటోనగర్ ఐలా అధ్యక్షుడు పాండురంగ ప్రసాద్, మాజీ అధ్యక్షుడు ఏకే బాలాజీ, బిఎన్ఐ ప్రతినిధులు చెరుకు కిరణ్, వంకాయల ఉదయ్, హర్షవర్ధన్, బాలగంగాధర్, రాజేష్, విద్యాసాగర్, జిఎస్ఎన్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అతిపెద్ద నెట్వర్కింగ్ కాన్క్లేవ్ అండి ఇది. 250 మెంబర్స్ తో జరుగుతుంది. మా బిఎన్ఐ మెంబర్స్ కాకుండా బయట నుంచి వచ్చిన బిజినెస్ పీపుల్ అందరితో కలిపి ఒకరితో ఒకరు కలిపి వాళ్ళ బిజినెస్ ఎక్స్చేంజ్ అనుకోండి, రిఫరల్స్ అనుకోండి, అలా ఎక్స్చేంజ్ చేసుకుంటూ గ్రోత్ కి యూజ్ అయ్యేలాగా ఈ నెట్వర్కింగ్ కాన్క్లేవ్ జరుగుతుంది. అంటే ఈ ఎంటైర్ రీజన్ కి బిఎన్ఐ స్టార్ట్ చేసింది నేనన్నమాట. ఇట్స్ బీన్ ఆల్మోస్ట్ లైక్ గుడ్ 12 years అండ్ 2013 లో స్టార్ట్ చేశాను. 2025 అయింది. ఈ 12 years లో మన దగ్గర ఒక 850 మెంబర్స్ బిజినెస్ ఓనర్స్ ఇక్కడ మెంబర్స్ కింద ఉన్నారండి. వీళ్ళంతా ఏంటంటే ఒకరికొకరు బిజినెస్ ఇచ్చుకుని ఒకరికొకరు బిజినెస్ గ్రోత్ కి ఎలా హెల్ప్ చేయగలం అనే కాన్సెప్ట్ తో పనిచేస్తారండి. ఇది యూఎస్ బేస్డ్ కాన్సెప్ట్. ఇది ఏంటంటే అవడానికి బిజినెస్ నెట్వర్కింగ్ కానీ ఇక్కడ కాన్సెప్ట్ ఎలా ఉంటుందంటే నా దగ్గర ఉన్న కాంటాక్ట్స్ అందరిలోనూ మీ బిజినెస్ గురించి చెప్తాను, అలాగే మీ దగ్గర ఉన్న కాంటాక్ట్స్ అందరికి నా బిజినెస్ గురించి చెప్పండి, సో దట్ ఇద్దరు బిజినెస్ లు గ్రో అవుతాయి అనే కాన్సెప్ట్ లో మన మెంబర్స్ వస్తారండి. ఇక్కడికి వారం కలుస్తారు. వారం కలిసి ఒకరి గురించి ఒకరు చెప్పుకుని వాళ్ళ కాంటాక్ట్స్ లో ఉన్న ఏ మాత్రం పాసిబిలిటీస్ ఉన్నా ఇంకో బిజినెస్ మ్యాన్ పెంచే పాసిబిలిటీస్. చిత్తూరు పట్టణ ప్రజలకు మరియు పోలీసులకు స్లో మోటార్ సైకిల్ రేస్ నిర్వహించి విజేతలకు జిల్లా ఎస్పీ విఎన్ మణికంఠ చందోలు బహుమతులు అందజేశారు. మోటార్ సైకిల్ నడిపే వారిలో సహనాన్ని మరియు మోటార్ సైకిల్ ను బ్యాలెన్స్ చేయు సామర్థ్యాన్ని పెంపొందించడం ద్వారా రోడ్డు ప్రమాదాల నివారణ మరియు ట్రాఫిక్ నియమాలపై అవగాహన పెంపొందించడం అనే ఉద్దేశంతో జిల్లా ప్రజలకు ఈ పోటీని నిర్వహించడం జరిగిందన్నారు. ఎస్పీతో పాటు విజయం విద్యా సంస్థల చైర్మన్ తేజోమూర్తి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు సబ్ డివిజన్ డిఎస్పీ సాయినాథ్, ఏఆర్ డిఎస్పీలు చిన్నికృష్ణ, మహబూబ్ బాషా, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ నిత్యాబాబు తదితరులు పాల్గొన్నారు. ఈ పోటీ నిర్వహించడానికి ఒక ప్రధాన కారణం ఏంటంటే దేశవ్యాప్తంగా ప్రతి సంవత్సరం కూడా సుమారుగా రోడ్ యాక్సిడెంట్స్ లో 1,60,000 మంది పైకి చనిపోతున్నారు. ఇదే కాకుండా 4,60,000 మంది పైగా ఇంజురీస్ అవ్వలేదు. ఇందులో మేజర్ కారణం ఒకటి 4 వీలర్స్ స్పీడింగ్ అవ్వడం, రెండో ప్రధాన కారణం 2 వీలర్స్. మీరు రోడ్డు మీద వెళ్తుంటే 2 వీలర్స్ కి ఎటువంటి రెస్ట్రిక్షన్స్ లేనట్టుగా చాలా మంది బిహేవ్ చేస్తుంటారు. టౌన్ లో హెల్మెట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదన్నట్లు, అసలు మనకి ఎటువంటి ట్రాఫిక్ వర్తించదు అన్నట్టు బిహేవియర్ ఉంటుంది. సో ఇందులో మనకు కావాల్సింది ప్రతి ఒక్కరికి చాలా టైం ఉంటుందండి, కానీ చివరి నిమిషంలో స్టార్ట్ అవుతామో లేదా అప్పటికప్పుడు రష్ అవుతామో తెలియదు. కానీ రోడ్డు మీద మెజారిటీ 2 వీలర్స్ వాళ్ళకి అసలు టైమే లేదన్నట్టు ప్రయాణించడం జరుగుతుంది. గత సంవత్సరం మన జిల్లాలో ఒక మేజర్ సంఘటన జరిగింది. కోయిఘాట్లో ఒక బస్సు 2 లారీలు ఈ 8 మంది చనిపోవడం జరిగింది. కొన్ని మనం ప్రైవేట్ చేయగలం, కొన్ని మనం ప్రైవేట్ చేయాలి. సో ఆ రోజు నుంచి డిస్ట్రిక్ట్ రోడ్ సేఫ్టీ కమిషన్ నేను చాలా సీరియస్ గా తీసుకొని ఇప్పుడు మీరు మొబైల్ విజిట్ చేసినట్లయితే మేము ఎన్ని ఇంటర్వెన్షన్స్ ఉన్నాయో మీకే తెలుస్తుంది. సో కన్యాకుమారి పూణే జయంతి ఎక్స్ప్రెస్ కి ఘోర ప్రమాదం తప్పింది. ఆదివారం ఉదయం అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం శంకరాపురం సమీపంలో B2 ఏసీ బోగి కింద పొగలు రావడం రైల్వే సిబ్బంది గుర్తించారు. పొగ అధికంగా కావడంతో జయంతి ఎక్స్ప్రెస్ ను నందలూరు మండల కేంద్రమైన రైల్వే స్టేషన్ లో నిలిపివేశారు. సంఘటనా స్థలికి రైల్వే పోలీసులు చేరుకున్నారు. ఫైర్ స్టేషన్ సిబ్బందికి సమాచారం అందించారు. ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని బోగి కింద వస్తున్న పొగను అదుపు చేశారు. ఈ పొగలను రైల్వే సిబ్బంది సకాలంలో గమనించడంతో ప్రమాదం తప్పింది.
దూరం దాటిన తర్వాత జస్ట్ బ్లూటూత్ వచ్చింది, స్మోక్ వచ్చింది. తర్వాత ఇమీడియట్ గా డ్రైవర్ కి వాకి టాకి చెప్పి ఆఫ్ చేశాను. తర్వాత ఫైరింగ్ చేస్తూ నేను ఆఫ్ చేశాను. ఆఫ్ చేసిన తర్వాత మళ్ళీ సెకండ్ టైం కూడా మళ్ళీ వచ్చింది నందలూరు బ్రిడ్జి మీద. వచ్చిన తర్వాత మళ్ళీ ఆఫ్ చేసి రీసెట్ చేసి స్టార్ట్ చేశాను. తర్వాత నందలూరు స్టేషన్కి వచ్చి మన బ్రేక్ పెయింటింగ్ తర్వాత ఫ్రీ అయిన తర్వాత స్టార్ట్ చేస్తాను. స్టాక్ వస్తుంది కదా, ఇది ఇబ్బంది లేదు సార్. నిత్యం ప్రజా సమస్యల పరిష్కారం కోసం పనిచేసే నాయకుడు ఆయన. ఒకంత ఖాళీ సమయం దొరకడం కూడా కష్టమే. అటువంటి నాయకుడు అక్కడి యువతను చూసి తాను కుర్రాడినైపోయాడు. చేత్తో క్రికెట్ బ్యాట్ పట్టుకుని బౌలర్ వేసే ప్రతి బాల్ ను గాల్లోకి ఎగరగొట్టారు. అతనే గాజువాక ఎమ్మెల్యే రాష్ట్ర తెదేపా అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు. నియోజకవర్గ పర్యటనలో భాగంగా 75వ వార్డు పెదగంటియాడ సెట్టిబలిజ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీలను ఆయన ప్రారంభించారు. ప్రారంభంలోనే బ్యాట్ చేతపట్టి యువతను ఉత్సాహపరిచేలా బ్యాటింగ్ చేశారు. హోదాను సైతం పక్కన పెట్టి యువతతో కలిసిపోయి క్రీడాకారునిగా మారారు. ఈ కార్యక్రమంలో యువత నాయకుడు మొల్లి పెంటిరాజు, నియోజకవర్గ సమన్వయకర్త ప్రసాద్ల శ్రీనివాస్, పులి రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రోత్సహిద్దామని చెప్పేసి మా స్థానిక కార్పొరేటర్ నిరాశ్రిత నాయకులు పులి రమణారెడ్డి గారు, అలాగే పెంటిరాజు గారు, అప్పారావు గారు, మా ఇంకా పోలయ్య గారు, వీళ్ళందరూ కూడా పెంటయ్య గారు, మా లోకల్ గా ఉన్నటువంటి నాయకులందరూ కూడా క్రీడాకారులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో, క్రికెట్ ను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో వారు ఈ టోర్నమెంట్ కండక్ట్ చేస్తున్నారు. ఇదే కాకుండా ఈ గ్రౌండ్ చాలా నిర్వీర్యంగా ఉన్నదాన్ని కూడా పూర్తి స్థాయిలో అభివృద్ధి కూడా చేయడం ప్రారంభించాం. భవిష్యత్తులో మంచి క్రీడా మైదానం కూడా తయారు చేస్తామని చెప్పి తెలియజేస్తూ, ఇందులో పాల్గొన్నటువంటి టీమ్స్ అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఆల్ ది బెస్ట్ తెలియజేస్తున్నాను. క్రీడాకారులందరికీ కూడా తెలియజేస్తున్నా, ఇది ఎప్పుడన్నా గేమ్ అంటే స్పిరిట్ అన్నమాట. గేమ్ స్పిరిట్ తో ఆడాలి, విన్నింగ్ కాదు. విన్నింగ్ ఎప్పుడు అనుకోవద్దు. విన్నింగ్ ఆఫ్ కోర్స్ మనం ఖచ్చితంగా మనం తీసుకోవాలి, కానీ ఆ క్రికెట్ గేమ్ స్పిరిట్ తో అందరూ ఆడాలని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఆ స్పోర్ట్స్మెన్షిప్ ను ప్రోత్సహించే విధంగా, పెంపొందించే విధంగా, ఆ క్యారెక్టర్ డెవలప్ చేసే విధంగా అందరూ కూడా ఆలోచించేయాలని చెప్పి తెలియజేస్తూ, అలాగే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన P4 బంగారు కుటుంబం కార్యక్రమంలో కాకినాడ రూరల్ ప్రజలందరూ భాగస్వామ్యులు కావాలి అని రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ పిలుపునిచ్చారు. కాకినాడ బాలాజీ చెరువు సెంటర్లో గల కాస్మో పాలిటెన్ క్లబ్ సమావేశ మందిరంలో కూటమి నాయకులతో సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే పంతం నానాజీ, టీడీపీ సీనియర్ నాయకులు చిక్కాల రామచంద్రరావు పాల్గొన్నారు. రూరల్ ఎంపీడీఓ సతీష్ P4 బంగారు కుటుంబంపై అవగాహన కల్పించారు. కూటమి నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి ఆలోచనతో పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ ముఖ్యమంత్రి గారితో కలిసి ఇవాళ P4 అనే కార్యక్రమం ఈ కూటమికి ఎప్పుడైతే ఉంది, అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా ఉన్నారు. ఇవాళ డ్వాక్రా సృష్టికర్త ఆవేళ నలుగురు ఆడపిల్లలతో చేసినటువంటి ఈ కార్యక్రమం, ఎందుకంటే అనేక సేవా కార్యక్రమాలు చేసినటువంటి ఘనత ఈ తెలుగుదేశం పార్టీకి, కూటమికి గతంలో. దయచేసి సైలెంట్ గా టర్నోవర్ తోటి వీళ్ళు ఎత్తున్నాయంటే అది విజయం కాదా అని నేను అడుగుతా ఉన్నాను. అటువంటి కార్యక్రమే ఈ P4 కార్యక్రమం కూడా. ఈ P4 కార్యక్రమంలో బంగారు కుటుంబాలు తయారు చేద్దాం మన రాష్ట్రంలో అన్నటువంటి మంచి ఆలోచన. ప్రజా సంక్షేమం కోసమే కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది అని గాజువాక ఎమ్మెల్యే టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు అన్నారు. విశాఖ జిల్లా గాజువాక 76వ వార్డు పరిధి రామచంద్ర నగర్ లో జరిగిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని 3 కోట్లతో చేపట్టనున్న మేజర్ గెడ్డ అభివృద్ధి పనులకు వార్డు కార్పొరేటర్ గంధం శ్రీనివాసరావుతో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం ప్రారంభించారు. వార్డుని మోడల్ గా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని చెప్పారు. గెడ్డ ఆధునికీకరణతో ఇక్కడి దశాబ్దాలుగా ఉన్న సమస్య పరిష్కారం అవుతుందన్నారు. డంపింగ్ యార్డ్ నుండి ఎదురవుతున్న సమస్యను పూర్తిగా పరిష్కరించేందుకు క్లోజ్ టైప్ డంపింగ్ యార్డ్ నిర్మించనున్నట్లు తెలిపారు. గాజువాక సమన్వయకర్త ప్రసాద్ల శ్రీనివాస్, వార్డు అధ్యక్ష కార్యదర్శులు జిత్తుకరాజు, కూన వెంకట్రావు, రమణ, నారాయణ తదితరులు పాల్గొన్నారు. 76వ వార్డు కార్పొరేటర్ డిప్యూటీ 4 లీడర్ అయినటువంటి గంధం శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో మరి
ఏదైతే ఈ పెద్ద డ్రైనేజ్ ఉందో ఈ డ్రైనేజ్ బండకి సుమారు 3,47,00,000తో ఆ రిటైనింగ్ వాల్ అంటే రక్షణ గోడ, తర్వాత స్టోన్తో ఆ సోలింగ్ వర్క్, రాతి సోలింగ్ వర్క్ మరి ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగిందండి. ఇది మొత్తం 3,47,00,000తో ఈ బండంతా కూడా సుందరీకరించి దాంట్లో గ్రీనరీ పెంచి వెళ్ళే విధంగా, అంటే ప్రజలకి ఆ గడ్డలో ఉన్నటువంటి దుర్వాసన రాకుండా ఉండే విధంగా, తదుపరి చర్యలు ఉండే విధంగా ఈ వర్క్ మేము శ్రీకారం చుట్టడం జరిగిందండి. ఇది పూర్తి అయిన తర్వాత దీంట్లో గ్రీనింగ్ కార్పొరేషన్ తీసుకొచ్చి మొత్తం ఈ బండంతా కూడా చివరి వరకు కూడా ఆ దుర్వాసన లేకుండా చేసే విధంగా మేము చర్యలు తీసుకుంటాం. కాకినాడ జిల్లా పిఠాపురం అగ్రహారంలోని సిబిఎం మున్సిపల్ స్కూల్ విద్యార్థులకు భోజన కంచాలను పాఠశాల పూర్వ విద్యార్థి వైకాపా పట్టణ ప్రధాన కార్యదర్శి వజ్రపు బాబీ పంపిణీ చేశారు. బాబీ ఇదే పాఠశాలలో 1993లో 5వ తరగతి చదివారు. తాను చదివిన పాఠశాలలో విద్యార్థులు మధ్యాహ్న భోజనం చేసేందుకు వీలుగా సుమారు 100 కంచాలను ఆయన పంపిణీ చేశారు. పాఠశాలలో మౌలిక సదుపాయాలను కల్పనకు తన వంతు కృషి చేస్తానని వజ్రపు బాబీ తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం పొట్నూరి దుర్గా, ఎం అశ్విని దేవి, ఆర్ జగదీశ్వరి, ఎం రమణ, సతీష్ తదితరులు పాల్గొన్నారు. 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు అక్కడ చదువుకున్నాము. ఆ స్కూలులో ఉన్న విద్యార్థులు మధ్యాహ్నం భోజనం చేయడానికి ప్లేట్లు అవి సదుపాయం లేదని తెలిసి నా వంతు కృషిగా అక్కడ ఒక 100 మంది పిల్లలు ఉంటే వాళ్ళందరికీ కూడా 100 మందికి 100 ప్లేట్లు ఈ రోజున బహుకరించడం జరిగింది. ఇదే రీతిలో మిగతా వాళ్ళు కూడా స్వచ్ఛందంగా వచ్చి ఆ పిల్లలందరికీ కూడా ఇదే రీతిలో వాళ్ళకి కావాల్సిన సహకారాలు అందించవలసిందిగా కూర్చున్నాం. అలాగే సిబిఎం స్కూల్లో ఉన్న హెచ్ఎం గారికి కానీ టీచర్స్ కానీ నేను ఒక మాట చెప్పడం జరిగింది. ఏ అవసరం వచ్చినా సరే నా వంతు కృషిగా ఖచ్చితంగా పిల్లలకి నా వంతు కృషి చేస్తానని సభముఖంగా తెలియజేసుకుంటాను. చిత్తూరు జిల్లా కుప్పం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు చంద్రప్పకు కురుబ సంఘం నాయకులు సన్నిహితులు మద్దతు తెలిపారు. సున్నితమైన అంశాలను వ్యక్తిగతంగా తీసుకోవద్దు అని కురుబ సంఘం నేతలు హితవు పలికారు. చంద్రప్ప ఇంటి వద్ద రెక్కి నిర్వహించడాన్ని ఖండించారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు చంద్రప్ప మాట్లాడుతూ తనకు ఎవరిపైనా వ్యక్తిగతంగా కక్ష లేదని స్పష్టం చేశారు. బార్ అసోసియేషన్ మెంబర్షిప్ ఇవ్వలేదన్న కారణంతోనే శ్రీకాంత్ అనే అడ్వకేట్ బెదిరింపులకు పాల్పడుతున్నారని తెలిపారు. ఇదే విషయంపై కుప్పం డిఎస్పీకి ఫిర్యాదు చేశామని పేర్కొన్నారు. తర్వాత 2024లో నేను బార్ ప్రెసిడెంట్గా ఎన్నికైనాను. నాకు అప్లికేషన్ సబ్మిట్ చేసినారు. నేను కూడా చెప్పినాను, ఇంతకు ముందే ఇవ్వలేదు, ఇప్పుడు కూడా ఇచ్చేదానికి కుదరదు. ఇది మీరు ప్లేస్ ఆఫ్ ప్రాక్టీస్ ఏపీకి ట్రాన్స్ఫర్ చేసుకోండి, ప్లేస్ ఆఫ్ ప్రాక్టీస్ కుప్పం పెట్టుకొని ఇస్తామన్నాం. సరే అప్లికేషన్ని లేదు, ఇది లీగల్ పొజిషన్ చూపిస్తాను, నేను దాని ప్రకారం మీ లీగల్ పొజిషన్ మా ముందు సబ్మిట్ చేసినాను. మేము కూడా అదేవిధంగా లీగల్ పొజిషన్ సబ్మిట్ చేసి ఏ వ్యక్తి అయినా సరే ఒక స్టేట్లో బార్ కౌన్సిల్లో ఎన్రోల్ అయ్యి వేరే స్టేట్లో పోయి నాన్ స్టాప్గా ప్రాక్టీస్ చేయాలంటే 6 నెలల తర్వాత ఆ స్టేట్ బార్ కౌన్సిల్కి ఎన్రోల్ మార్చుకోవాలా, అట్లా లేదంటే ఇక్కడ కుదరదు, మెంబర్షిప్ ఇవ్వాలా వద్దా అనేది బారు డిస్క్రిప్షన్ పవర్ ఎగ్జిక్యూటివ్ కమిటీకి. మేము అట్లా ఇవ్వడం కుదరదు అని చెప్పేసి అప్లికేషన్ నీట్గా రాసి వాళ్ళ అడిగిన లీగల్ పొజిషన్కి సబ్మిట్ చేసినాం. మేము లీగల్ పొజిషన్ మేము కూడా రాసి ఇచ్చేదానికి కుదరదు అని అప్లికేషన్ రిటర్న్ చేసినాం. అప్పటి నుండి కక్ష కట్టి మేము, ఎందుకంటే మా బార్లో ఒకసారి మెంబర్షిప్ ఇవ్వలేదంటే మా బార్లో జరిగే కార్యక్రమాలు కానీ ఏమిటికి వాళ్ళు అలో చేయకుండా మా కార్యక్రమాలు మేము చేసుకుంటూ వెళ్తున్నాం. ఇట్లా ఉండేటప్పుడు ఈ వ్యక్తి కావాలని మమ్మల్ని మెంబర్షిప్ ఇవ్వలేదని చెప్పి ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ని దుర్భాషలు ఆడకి స్టార్ట్ చేసినాడు. ఇట్లా ఫంక్షన్ జరిగినప్పుడంతా అందరికీ ఉన్నత విద్య అందించాలనే సంకల్పంతో విద్యార్థులకు పుస్తకాలు, బ్యాగుల పంపిణీ కార్యక్రమాన్ని ట్రస్ట్ ఫౌండర్ వానపల్లి శ్రీనివాసరావు అధ్యక్షతన చేపట్టారు. ముఖ్య అతిథులుగా గాజువాక సర్కిల్ ఇన్స్పెక్టర్ పార్థసారథి, 65, 67 వార్డుల కార్పొరేటర్లు పల్ల శ్రీనివాసరావు, బొడ్డు నరసింహపాత్రుడు, సింహాచలం ట్రస్ట్ బోర్డు మాజీ సభ్యుడు దొడ్డి రమణ, టీడీపీ నాయకులు పప్పు రాజారావు, డాక్టర్ కేవీఎస్ కళ్యాణ్, న్యాయవాది పెంటకోట నాగేశ్వరరావు, వార్డు అధ్యక్షుడు రెట్టి వాసు హాజరయ్యారు. వారి చేతుల మీదుగా పుస్తకాలు, బ్యాగులు ఉచితంగా అందించారు. సంస్థ ఫౌండర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ ఇప్పటి వరకు 9,500 మంది విద్యార్థులకు తమ సంస్థ ద్వారా ఉన్నత చదువులు చదివించామన్నారు. కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు కుమార్, ఝాన్సీ పాల్గొన్నారు. ఏది హెల్తీ వేలో రిజాల్వ్ చేసుకోవాలన్నది ఉంటుంది. ఇప్పుడు ఏదైనా ఒక ఇన్సూరెన్స్ వచ్చింది అనుకోండి, జనరల్ గా మనం చూస్తుంటాం, ఒకటి కొట్టాడుగా అని చెప్పి వెళ్ళి 10 కొట్టేద్దాం అంటాం. సో ఇది ఎందుకు లా తెలియనప్పుడు అలా చేస్తాం.
అదే లా తెలిస్తే ఏం చేస్తాం, మనం రివర్స్ అటాక్ చేయకుండా వెళ్ళి మనం పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వాలి. ఇచ్చినప్పుడు ఇలా తీసుకుంటారు, ఇలా తీసుకున్నప్పుడు లీగల్ గా ఒక యాక్షన్ ఉంటుంది. ఇవన్నీ ఎప్పుడు తెలుస్తుంది? ఇవన్నీ చదువుకున్నప్పుడే తెలుస్తుంది. సో ఈ ఎడ్యుకేషన్ వైజ్ గా మనం ఏ డెసిషన్స్ తీసుకోవాలి ఏంటి అన్నది మాత్రం 100% ఇప్పుడున్న స్టూడెంట్స్ కి ఫ్రీ టైం ఎక్కువ ఉంది కాబట్టి, మొబైల్ అప్రోచ్ ఎక్కువ ఉంది కాబట్టి, సో వీళ్ళు ఇలాంటి టైంలో ఎక్కువ చదువుకోవడం చాలా మంచిది, సెలవుల టైంలో ముఖ్యంగాను. అండ్ చాలా మంది కొంతమంది పేద పరిస్థితుల్లో ఉంటారు, వాళ్ళకి బుక్స్ ఇవి కూడా చాలా ఒత్తిడి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు అన్ని బుక్స్ కానీ పెన్ కానీ మనకి 10 రూపాయలు 20 రూపాయలు దొరుకుతాయి. ఫీజుల గురించి మాట్లాడుతున్నా విపరీతమైన ఫీజులు అయిపోయాయి. చదువుకోవాలంటే భయం వేస్తుంది. ఇటువంటి ఫౌండేషన్ ఉండటం వల్ల మనకు అదృష్టం ఏంటంటే, మనకి ఏదైనా కూడా అవసరం ఉన్నప్పుడు ఈ ఫౌండర్ దగ్గరకు వచ్చేసి మాకు ఇలా ఆర్థికమైన ప్రాబ్లం ఉంది, లేదా కొంతమంది పొలిటికల్ గా కావాలంటే మన శ్రీనివాసరావు గారు, మాకు అధికార పరంగా కావాలంటే మా దగ్గరికి వచ్చేసి మీరు మీ ప్రాబ్లం చెప్తే ఒక గ్రూప్ గా ఏర్పడేసి చేస్తే అందరి ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ అవుతాయి. ఇద్దరితో ప్రారంభమైంది. ఈ దగ్గర ఎంతమంది చెప్తుంది కదా, 9,500 మంది 9,500 మంది దాకా అయ్యారు. సో ఇందులో లబ్ధిదారులు కూడా కొంతమంది డోనర్స్ ఉంటారు. కాబట్టి నా యొక్క సలహా ఏంటంటే, ఒక డోనర్స్ గ్రూప్, తర్వాత వీళ్ళందరూ కూడా ఒక గ్రూప్ బెనిఫిషియల్ గ్రూప్, ఒకటి వాట్సాప్ గ్రూప్ ఇప్పుడు ఉన్నాయి. ఆ విధంగా క్రియేట్ చేసుకుని ఇంకా ఈ ఫెసిలిటీ అనేది ఎక్కువ మందికి విస్తరించి చేస్తే చాలా చాలా బాగుంటుంది. మీరు ఇంతవరకు నేను ఎక్కువ కూడా చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే ఇప్పటి వరకు కూడా చాలా టైం అయిపోయింది. కాబట్టి ఈ ప్రోగ్రామ్ ని విజయవంతంగా 14 సంవత్సరాలు నిర్వహిస్తున్న శ్రీనివాసరావు గారికి, మిగతా దీంట్లో పాల్గొంటున్న పిల్లలకు, తల్లిదండ్రులకు అందరికి కూడా థ్యాంక్స్ చెప్తూ క్లోజ్ చేస్తున్నాను. చిన్న వయసు నుంచే యుద్ధ కళల పట్ల ఆసక్తి చూపాలి అని ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, కార్పొరేటర్ బొడ్డు నరసింహపాత్రుడు అన్నారు. జీవీఎంసీ 65వ వార్డ్ వికాస్ నగర్ రాజీవ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఆవరణలో న్యూ కిక్ బాక్సింగ్ అసోసియేషన్ నిర్వహణలో 10th గ్రేటర్ విశాఖ కిక్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి కిక్ బాక్సింగ్ క్రీడాకారుల ఎంపిక జరిగింది. ఎంపికైన క్రీడాకారులను ఎమ్మెల్యే అభినందించారు. గాజువాక పట్టణం జాతీయ క్రీడలకు వేదిక కావాలి అని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఆర్గనైజర్ జీసీఎస్ వర్మ, రాష్ట్ర అధ్యక్షుడు గంటా నూకరాజు, ఉపాధ్యక్షుడు డి ప్రేమ్ కుమార్, కార్యదర్శి సతీష్ తదితరులు పాల్గొన్నారు. స్టేట్ మీట్ కి వెళ్తారండి, అక్కడి నుంచి నేషనల్ మీట్ కి, అస్సాంలో జరిగే నేషనల్ మీట్ కి వెళ్తున్నారు. ఇందులో ఈ టోర్నమెంట్ చేయడానికి చాలా కష్టపడి, అంత స్పాన్సర్ లేకుండా ఓన్ మనీతో ఈ టోర్నమెంట్ ఈ ఆర్గనైజర్ వర్మ గారు కష్టపడి టోర్నమెంట్ అరేంజ్మెంట్ చేశారు. ఆయనకి కృతజ్ఞతలు తెలుపుతున్నాము స్టేట్ అసోసియేషన్ నుంచి. ఓకే, థ్యాంక్ యూ. ఇందులో 30 కేటగిరీస్ సార్, సబ్ జూనియర్, జూనియర్, సీనియర్ సార్. అదే ప్రతి ఒక్కరు కూడా మనకి ప్రభుత్వం చాలా డబ్బు ఖర్చు పెట్టి ఈ ప్రాంతం తయారు చేసి దీనికి మనం కాపాడుకుంటున్నాం, మంచి జీవనాన్ని తయారు చేస్తున్నాం. అందరూ కూడా దీని వైపు ఆలోచన చేయాలి, మంచి క్రీడాకారులు తయారు చేయాలి. ప్రభుత్వం నేను ఖచ్చితంగా కావాల్సినటువంటి సహాయ సహకారాలు అందిస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే ఏ అవసరం ఉన్నా సరే మీకు అందుబాటులో ఉంటామని చెప్పేసి తెలియజేస్తూ అందరినీ కూడా ఆర్గనైజర్స్ కి, కోచెస్ కి, గైడ్స్ కి, మెంటర్స్ కి అందరినీ కూడా నేను కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో భాగవతం కూడా మంచి క్రీడాకారులు తయారు చేసే ఒక ప్రాంతంలో తయారు చేసే మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పేరు పొందిన మాజీ రాష్ట్రపతి దివంగత డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం 10వ వర్ధంతి సందర్భంగా బాపట్ల పట్టణంలోని త్రవ్వ కాల్వ సెంటర్లో గల వారి విగ్రహానికి మాజీ సైనికులతో కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు నివాళి అర్పించారు. ఈ సందర్భంగా సాంబశివరావు మాట్లాడుతూ భారతదేశ రక్షణ రంగానికి డాక్టర్ అబ్దుల్ కలాం చేసిన సేవలు ఎనలేనివని ఆయన కొనియాడారు. అంతేకాకుండా భారతీయులు అందరినీ, ముఖ్యంగా విద్యార్థులను చైతన్యపరచడంలో ఆయన తీసుకున్న శ్రద్ధ అమోఘమని పేర్కొన్నారు. అబ్దుల్ కలాం విగ్రహ కమిటీ చైర్మన్ మరియు రైల్వే బోర్డు మెంబర్ పఠాన్ రాజేష్, బాపట్ల అసోసియేషన్ అధ్యక్షులు పుట్ట ఆదిశేషారెడ్డి, జాయింట్ సెక్రటరీ పీటా సారథి, రాష్ట్ర కమిటీ గౌరవ సలహాదారులు సుంగర శేషగిరిరావు తదితరులు పాల్గొన్నారు. వారు మిసైల్ మ్యాన్ ఆఫ్ ద ఇండియాగా పిలువబడేటటువంటి ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మహనీయుడు వారు కేవలం అబ్దుల్ కలాం గారు అని చెప్పి తెలియజేయడానికి సంతోషిస్తున్నాము. ఈ రోజున భారతదేశం
శత్రు దేశాల వెన్నులో వణుకు పుట్టేంత శక్తిని సొంతం చేసుకుందంటే అది కేవలం దానికి కారణం ఏపీజే అబ్దుల్ కలాం గారు రక్షణ రంగానికి చేసినటువంటి సేవలని చెప్పి మనం తెలుసుకోవచ్చు. మరి వారు ఇచ్చినటువంటి మిసైల్స్, వారు చేసినటువంటి రక్షణ రంగంలో వారి ద్వారా తయారైనటువంటి మిసైల్స్ చూస్తే మనం ఎంతో మరి విలువైనటువంటి అమూల్యమైనటువంటి శక్తివంతమైనటువంటి మిసైల్స్ అందించినటువంటి. వార్తలోని ముఖ్యాంశాలు. సింగపూర్లో చంద్రబాబు బృందానికి స్థానిక తెలుగు ప్రజలు, పారిశ్రామికవేత్తలు, ఎన్ఆర్ఐలు ఘన స్వాగతం. సాంప్రదాయ వస్త్రధారణలో తరలివచ్చి స్వాగతం పలికిన తెలుగు కుటుంబాలు, మహిళలు. సింగపూర్లో తెలుగు డయాస్పోరా కార్యక్రమానికి అనూహ్య స్పందన. సింగపూర్తో పాటు పొరుగున ఉన్న 5 దేశాల నుండి తెలుగువారి రాక. 2500 మందితో చంద్రబాబు ఫోటో సెషన్. చంద్రబాబుపై ప్రపంచ వ్యాప్తంగా ఉన్న విశ్వసనీయతే ఆంధ్రప్రదేశ్కు అతిపెద్ద పెట్టుబడులు. సింగపూర్లో ఏపీ ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ప్రసారం అయ్యే మైటీవీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.